కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటి మనవడా? అదేంటంటే తాతయ్య, తూర్పు వీధిలో 4 రోడ్ల కూడలేదు, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అది వేలానికి వచ్చింది. వేలంలో దక్కించుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని నేను అనుకుంటున్నాను. వాటర్ ఇవ్వడమేంది, స్థలమేంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడమేంది? ఏంది బావుగారు? కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ అంటున్నావేంటి వెంకీ? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను ఎలక్షన్స్లో గెలవాలి అంటే వాటర్ పైప్ లైన్ ఇవ్వాలి, కానీ నేను దానికంటే మంచిదిద్దామని ఈ ప్లాన్ గీసాను అత్తయ్య. ఓహో, ఈ కమర్షియల్ కాంప్లెక్స్కి రేపే శంకుస్థాపన చేసి వర్కర్స్ కాలనీలో ఉన్న వర్కర్స్ భార్యలకి ఇందులో తలా ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తాను. అప్పుడు ఆ కాలనీ వాళ్ళ ఓట్లన్నీ నాకే గంపగుత్తగా పడతాయి. పైప్ లైన్ వేయడానికి పైసలు లేనుడు కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతాడమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వెంకీ, వర్కర్స్ కాలనీకి పైప్ లైన్ వేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తావయ్యా? నిజమే మనవడా. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే మాటలా? మూటల కొద్దీ డబ్బులు కావాలి. పోనీ నువ్వు ఇంట్లో నుండి పైసా కూడా ముట్టవు, అంత పెద్ద ప్రాజెక్టు ఎలా కడదామని? డబ్బు నా దగ్గర లేకపోతే ఏంటి తాతయ్య? ఫారిన్లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గర ఉంది కదా తాతయ్య. ఓహో, ఐడియా నాది, ఖర్చు వాళ్ళది. నేను ఈ ఐడియాని నా ఫ్రెండ్స్కి గ్రూప్ కాల్లో పోస్ట్ చేయగానే అందరూ సెకండ్ గ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఓహో, వీడు మనకి రెడ్ సిగ్నల్ వేస్తున్నాడు మమ్మీ. మా ఫ్రెండ్ పంపే డాలర్స్కి మన తాలూకాని డల్లాస్ చేసేవచ్చు తాతయ్య. వాళ్ళక్కడ అంతగా సెటిల్ అయ్యారు. కాకపోతే ముందు ఆ స్థలాన్ని వేలంలో నేనే దక్కించుకుని వెంటనే కొబ్బరికాయ కొట్టేశానంటే ఇక నాకు తిరుగుండదంతే. అత్తయ్య, అత్తయ్యో, ఆ వెంకీగాడు దూకుడు మనం ఆపాలంటే ఆ స్థలాన్ని వేలంలో ఆడికి దక్కకుండా మనమే దక్కించుకోవాలి. అప్పుడు ఆడికి డాలర్స్ వచ్చాక కట్టుకోవడానికి స్థలం ఉండదు. భలే ఐడియా ఇచ్చావు బావా, నువ్వు సూపర్. బావుగారు, అమ్మా, అర్థమైనది కదా? ఆ వేలం సంగతి ఏంటో కనుక్కోండి. అలాగేనమ్మా.